నవనిర్మాణ దీక్షకి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రతి జిల్లాకి 13 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేను అనేది ఏంటంటే అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని నిర్లక్ష్యం చేసింది మీరు, తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరే నిర్లక్ష్యం చేశారు. జనసేన పార్టీ నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మన గిరిజన గ్రామాలు బాగుపడతాయి, నిధులు వస్తాయి, మనకి వైద్య సౌకర్యాలు వస్తాయి, విద్యా వ్యవస్థ బాగుపడతాయని పెడితే అవేం అవసరం లేదని చెప్పి మళ్ళీ ప్రభుత్వ డబ్బుతోటి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులకి అమరావతిలో సన్మానాలు చేయించారు. అదే ప్రభుత్వ డబ్బులతోటి, మన డబ్బులతోటి, ప్రజల డబ్బుతోటి. మళ్ళీ ఈ రోజున మాట మార్చి మళ్ళీ ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు? నవనిర్మాణ దీక్ష. మళ్ళీ దీన్ని ఎదిరించేది వాళ్ళే, మళ్ళీ పోరాడేది మళ్ళీ వాళ్ళే. దీంట్లో మనల్ని మోసం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అలాగే నిజానికి 13 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఉదాహరణకి మన కురుపాం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారికి చెయ్యాలి అనుకుంటే, చెయ్యాలి మనసుంటే, ఈ రోజున నవనిర్మాణ దీక్ష కోసం వారు 13 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నాకు తెలిసింది ముఖ్యమంత్రి గారు 13 కోట్లు నవనిర్మాణ దీక్షకు పెడుతున్నారు. అక్కడ కొమరాడు నుంచి కురుపాంకి రావడానికి ఒక నిజంగా కానీ ఒక వంతెన కానీ ఉంటే ఆ వంతెనకి అయ్యే ఖర్చు 10 కోట్లు. కానీ 13 కోట్లకి నవనిర్మాణం పూర్ణపాడు బ్రిడ్జికి 10 కోట్లు, నవనిర్మాణ దీక్షకి 13 కోట్లు. ఏది ముఖ్యం? ఈ రోజున బ్రిడ్జ్ చేస్తే ఇంతమంది ప్రజలు బోట్లు ప్రమాదంలో పాడైపోయిన బోట్లు, రిపేర్కి వచ్చిన బోట్లు చనిపోకుండా ఆ బ్రిడ్జి మీద 10 కోట్లు పెడితే వస్తుంది. పూర్ణపాడు బ్రిడ్జి కడితే పూర్ణపాడు బ్రిడ్జికి డబ్బులు లేవు. కానీ నవనిర్మాణ దీక్షకి 13 కోట్లు ఎవరు కూర్చుంటారు? తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చుంటారు. వాళ్ళు కూర్చోడానికి, పందిళ్ళు వేసుకోవడానికి 13 కోట్లు అంట. ఇది జరిగే దారుణం. అలాగే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో డబ్బులు లేవంటారు, బడ్జెట్ లేవంటారు. ఈ రోజున మనకి ఆడపిల్లలకి నేస్తం అనే ఒక వారికి అండగా ఉండాల్సిన వారు ఆరోగ్య పరిరక్షణ కోసం మన నేస్తం అనే ఒక స్కీమ్ కి కాంట్రాక్టర్ లేడు. ఎందుకంటే సింగిల్ కాంట్రాక్ట్ ఉంటే డబ్బులు వస్తాయి. అందుకని సింగిల్ కాంట్రాక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. అలాగే సాగునీటి కోసం